అమ్మ 31st దగ్గరకు వస్తుంది, ఎవరు సపోర్ట్ చేస్తలేడు. అమ్మ గ్రూప్లో మెసేజ్ చేస్తా. 31st డిసెంబర్ హిస్టరీ క్రియేట్ కావాలా? హిస్టరీ కాదు తమ్ముడు, బిల్ క్రియేట్ అవుతుంది. లాస్ట్ ఇయర్లా పోలీసులతో సెల్ఫీ దిగకపోతే చాలు అయ్యా. కేక్ ఉందా లేదా మరి? సరే పబ్కి వెళ్దాం అందరం కలిసి. పబ్బుకి కాదు తమ్ముడు, బ్యాంకుకి పోదాం, లోన్ దొరుకుద్ది. పప్పు అంటే పులిహోర బాగుంటుందా? ఉంటుంది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తా ఏంట్రీ, మనిషికి 1000 రూపాయలు, 5 కేజీల చికెన్, మనిషికి 3 బీర్లు లేదా కళ్ళు. కేక్ లేదా మరి? పక్కగా ఇలా ఆడోళ్ళు దావత్ చేస్తారు, అడిగిపో నువ్వు. నేను బీరు దాగా కళ్ళు దాగా, మరి నా పరిస్థితి ఏంది? నువ్వు పని చేయి, పక్కగా ఇలా ఆడోళ్ళకి అడిగిపో. నాకనైతే 1000 రూపాయలు 600 అయితే ఇస్తాను నేను. ముగ్గురు కట్ట కట్టుకొని పక్కగా ఇలా ఆడోళ్ళకి అడిగిపోరు, మంచిగా సెట్ అవుతుంది మీకైతే. ఏ వల్ల కాదు కానీ మనం ముందు ఇక అందరికీ. నీ అమ్మ నేను ఒక్కనే అవుతుండగా వీళ్ళతోటి వచ్చింది సాగు నాకు. రే రారా నాయన, మొత్తం నేను చూసుకుంటా కానీ మీరు రారిటు, నేను మాట్లాడతాగా రారి. నువ్వు అట్లా కాదురా తమ్ములు, నేను మొత్తం చెప్తా, మంచిగా వినండి. సో 500 వేసుకుందాం మనిషికి. సో మనిషికి 500 వేసుకుంటే ఓడి తాగేది దానికి తెద్దాం. కళ్ళు తాగేటోనికి కళ్ళు, బీరు తాగేటోనికి బీరు, థమ్స్అప్ తాగేటోనికి థమ్స్అప్. సో చికెన్ ఎక్కువ అవుతుంది కాబట్టి 3 కేజీలు తెచ్చుకుందాం. సో 3 కేజీలు తెచ్చుకొని తిందాం. కేక్ గన్ తెచ్చుకుందాం, ఇక మీ మాట ఎందుకు కాదనాలి, కేక్ గన్ తెద్దాం. కూల్ కేక్ తెచ్చుకుందాం. ఏంది కూల్ కేకే? కూల్ కేకా నార్మల్ కేకా? నాకు బొంగులు కావాలి మరి. సరే మనం ఎట్లా అయితే బేకరీకి అయితే ఉందాం, 2 ఎగ్ పఫ్లు 2 కర్రీ పఫ్లు తెచ్చుకుందాం, 4 కూడా తిన్నాం. ఈ అమ్మ వీళ్ళు ఇచ్చే 500కే ఇవన్నీ అడుగుతారు. సో లాస్ట్కి వచ్చేసరికి నాకే బొక్క పడతట్టుంది. ఈ తల్లి పొరగలకేం పన్నాడు, ఎప్పుడే కొన్ని కోసుకొని తిందాం అనేది చూస్తారు. న్యూ ఇయర్ దావత్ ప్లాన్ వేస్తున్నట్టు చిన్నగా. సరేనా మరిగా సాయంత్రం కలుద్దాం. ఇక పైసలు తీసుకురావాలి, ఎవడు మొత్తం నేను అడ్వాన్స్ ఇచ్చి మొత్తం సెట్ చేస్తా. 500 తీసుకురాలి. ఓకే కదా? మీ అమ్మ నా దగ్గర పైసలు లేవు, ఏమో 500 అంటారు. మా అమ్మ 500 అంటే సిబిల్ కార్డు తిప్పేస్తుంది. ఎట్లా అని పార్టీ చేద్దాం కాదు చేద్దాంటి ఎట్లా. రైతయ్యా, రైతయ్యా, 200 అయితే అనుకుంటే 500 అయినాయి. అలా 500 అంటారు. నేను పోయి మా అమ్మని అడిగితే సిబిల్ కార్డు తిప్పేసింది. మా అమ్మ ఎట్లా అయ్యదు, ఇప్పుడు ఏం చేద్దాం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు, మా నువ్వే చెప్పాలి, నీ చేతిలో ఉంది. అరే నేను ఇక్కడ తాగేటోని కాదు, పీకేటోని కాదు. నాకు ఆలోచన అదే అందా అనుకుంటున్నా, కానీ నువ్వే టైంకి వచ్చినావు. నాకు ఇక్కడ పాటలు జాయిన్ అవుదామని అస్సలు లేదు. ఇద్దరం కలిసి చెడుదింది. ఎట్లా కావాల్సింది అది. అయిపోయింది అనుకున్న పని అయిపోయింది. సెట్ పార్టీ చేసేదాళ్ళు తాగేదేందో మనకెందుకు. సో ఫస్ట్ ఎవరికి చేద్దాం? చికెన్ షాప్కి చేద్దాం. హలో అన్న, చికెన్ కావాలన్న 5 కేజీలు. సో పేమెంట్ కానీ చేసేసిన, ఒకసారి చెక్ చేసుకో. ఓకే. నెక్స్ట్ కేకు. హలో అన్న, కేక్ కావాలన్న కేజీ. అట్లనే మిగతా సామాన్ కానీ వాట్సాప్ చేసిన, పేమెంట్ కానీ చేసేసిన అన్న, ఒకసారి చూడు. ఓకే అన్న, ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ బీర్లు. హలో రమణ, పేమెంట్ చేసేసిన, కాటన్ బీర్లు, కళ్ళు ఉన్నాయి. ఆగవే, కళ్ళు బొంగులాట, ఈయనకాడ బొంగులాట పంపి. ఓకేనా? పేమెంట్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకో మంచిగా. ఓకే డన్. వచ్చిరా మొత్తం అయితే ఆర్డర్ చేసేసిన, కేకు గీకు బీర్లు అన్నీ ఆర్డర్ చేసేసిన. డబ్బులు కొట్టరు స్కానర్. ఫస్ట్ నీ డబ్బులు ఏరా? డబ్బులు ఎక్కడ నాకు నువ్వు నేను 200 అయితే అనుకుంటే 500 అంటారు. మీరు మా అమ్మని అడిగితే పొడక తీసుకొని కొడుతుంది. ఏంటి మరి ఇప్పుడు నేను మా అమ్మ పైసలు ఇస్తలేదు నేను ఇయ్యాను. ప్లాన్ స్టార్ట్ చేసిందే నువ్వే ఇట్లాంటి ఇంకోళ్ళు ఇస్తారా? దండం పెడతాం. నాకు ఇప్పుడైతే పైసలు లేవు, కష్టం అని నీకు ఇవ్వడం. నాకైతే 1 రూపాయలు మా అమ్మని అడిగి ఇస్తలేదు. ఏం చేయాలి నేను? నీ పైసలు లేరా మరి? డబ్బులా? డబ్బులేదా? నువ్వే తీసుకున్నా. డబ్బులేరా? లేవురా? చెప్పాడు చెప్పలేవు అని చెప్పమన్నా. డబ్బులు లేవే అన్న. మా అమ్మ పోపు డబ్బుల కాడి నుంచి డబ్బులు పెడతాయి, సెలవు ఒకటి వేసుకొచ్చినన్న. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఈరా పైసలు
లేవా పోయింది నిజంగా. ఓట్లకు వచ్చిన పైసలా మరి ఒట్లకు వచ్చిన పైసలు కాకపోతే ఇంకెక్కడ డబ్బాలా? ఏం చేస్తాను. దండవరా నాయన. పోనీ నువ్వన్నా కొట్టరా లాస్ట్కు, నీ పైసలన్నా కొట్టరా నాయన, కొట్టు. ఏం మనుషులు రా బాబు. మనమే అనుకున్నాం మనకైతే ఎక్కువ నా కొడక అరే. అమ్మా కేక్ పైసలు కొడుతుని, చికెన్ కొడుతుని, బీర్లకు కొడుతుని 1500 బొక్క పెట్టిరు నాకు. ఎంత పని చేస్తారేమరా మీరు, లాస్ట్కు నన్నే బుగ్గగాని చేసిరుగా. చూశారుగా ఫ్రెండ్స్, మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉండే ఉంటాడు కదా ఫ్రెండ్స్. 31st దావత్ చేద్దామని తీరా టైం కి హ్యాండ్ ఇచ్చేవారు. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.